హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇది చూడండి ఫ్రెండ్స్, నేనేం కర్రీ చేస్తున్నానో తెలుసా మీకు? చెప్పండి, నేనేం కర్రీ చేస్తున్నాను? గుత్తి వంకాయ. గుత్తి వంకాయనైతే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. పల్లీలు అయితే మిక్సీ పట్టుకున్నాను. చింతపండు నానబెట్టుకున్నాను. టమాటా మిక్స్ పట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది. రైస్ ఇక్కడ చూడండి, ఆనియన్స్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే రెడ్ అయినాక పసుపు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పసుపు వేసుకున్నాను. ఆహా ఏమి రుచి తినరామై మరిచి, ఆహా ఏమి రుచి కనరామై మరిచి, తానా తాననను తాననను, ఆహా ఏమి రుచి తినరామై మరిచి. చూడండి ఫ్రెండ్స్, పసుపు అయితే వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే రెడ్గా అయితే అయినాయి. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే చెప్పండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం వేసుకోవాలో? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదేంటిదో తెలుసా? పల్లీలు, మిక్సీ పట్టుకున్న పల్లీలు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తీసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకనైతే వేసేసుకుంటున్నాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే మిక్సీ పట్టుకున్నా కదా, ఇదైతే తీసుకుంటున్నాను. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని అయితే ఇక్కడ ఇవ్వాలి, చిన్న మంట మీద. ఎందుకంటే ఇట్లా పైకి పెడితే అది అనేది ఉడికి పైనకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొద్దిగా ఉడికింది కదా, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేనైతే కారం అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాక పల్లీలు పట్టుకున్న మిక్సీ గిన్నె ఉంది కదా, మిక్సీ జారు, అందులో అయితే చింతపండు రసం అయితే వేసాను. ఇందులో అయితే వేసుకుంటాను. జాలి పూల మీద జాలి చూపునా, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ముందుగా వేయించుకున్న వంకాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకున్నాను కదా.
ఏమి రుచి కనరామై మరిచి రోజు చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుంటాను. రుచి కనరామై మరిచి చూడండి ఫ్రెండ్స్, నేనైతే గరం మసాలా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే గుత్తి వంకాయ టేస్ట్ చేద్దామా మరి? సూపర్ టేస్ట్ మచ్చా. ఓకేనా ఫ్రెండ్స్, మరి కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ సూపర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ మీ ముందుకు ఇంకో రెసిపీతో వచ్చేస్తాను. బాయ్.